చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఈ భోలే బాబా డైరీకి మొట్టమొదటిగా ఉన్నటువంటి పేరు హర్ష డైరీ అధ్యక్ష. ఈ హర్ష డైరీ భోలే బాబా డైరీ గురించి అధ్యక్ష ఒక్క మాట చూడండి అధ్యక్ష. మీరు నాకు అన్నారు దేవుణ్ణి రోడ్డుల మీదకి తెచ్చారని. చూడండి అధ్యక్ష, రోడ్డులో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. తిరుమల లడ్డూల్లో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష లడ్డు? అయితే దీని వెనక ఏం జరిగిందో చెప్తాను అధ్యక్ష. ఈ భోలే బాబా డైరీ గురించి నేను 4 మాటలు చెప్తాను అధ్యక్ష. ఈ భోలే బాబా డైరీకి ఆవులు లేవు, నెయ్యి లేవని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అసలు ఈ భోలే బాబా డైరీ ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? వీళ్ళ ప్రభుత్వం 2014-19లో ఉన్నప్పుడు 2018 మే 27వ తారీఖున వాళ్ళు టెక్నికల్ క్లియరెన్స్, వీళ్ళ టెక్నికల్ టీం వెళ్ళింది అధ్యక్ష. టెక్నికల్ టీం వెళ్ళి క్లియరెన్స్ ఇచ్చింది కూడా 2018 జూన్ 26 అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలోనే భోలే బాబా డైరీకి సంబంధించి టీటీడీ నుంచి టెక్నికల్ టీం వెళ్ళడం, ఆ ల్యాబ్ భోలే బాబా డైరీ ఎక్సలెంట్గా ఉందని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే అధ్యక్ష. టీడీపీ ప్రభుత్వమే భోలే బాబా డైరీకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం వెళ్ళడం కానీ అక్కడ టెక్నికల్ క్లియరెన్స్ ఇవ్వడం కానీ 2018లోనే జరిగింది. 2019లో వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ట్యాంకర్స్ తీసుకున్నారు అధ్యక్ష. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, భోలే బాబా డైరీలో ఆవులు లేవు, నెయ్యి లేవు అని చెప్తే ఆ భోలే బాబా డైరీకి అవకాశం ఇచ్చింది మీరు కదా, మీరే కదా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష, ప్రీమియర్ డైరీ గురించి కూర్చోండి సార్ ప్రీమియర్ డైరీ గురించి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రీమియర్ డైరీ క్వాలిటీ లేదని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రీమియర్ డైరీకి సంబంధించి 2014-19లో 90% నెయ్యిని ఈ ఒక్క ప్రీమియర్ డైరీకే ఇచ్చారు అధ్యక్ష. 90%. అదేవిధంగా 2024లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ప్రీమియర్ డైరీని 2024లో 500 లక్షల రూపాయల లెక్కన L3గా ప్రీమియర్ డైరీకి తీసుకున్నటువంటి చరిత్ర కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అట్లుంచిన అధ్యక్ష. నెక్స్ట్ స్పీకర్కి వెళ్తాను అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష ఇట్లా మాట్లాడు. ఏంటి అధ్యక్ష, నా టైం చూడండి అధ్యక్ష. అధ్యక్ష, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట అధ్యక్ష. ఈ మధ్య ఏం మాట్లాడారు అధ్యక్ష? ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఏమని రాశారు? తాను సీఎంగా ఉండగా హెరిటేజ్ ఏనాడు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని, ప్రభుత్వం ద్వారా హెరిటేజ్కి టీటీడీ లడ్డూకి సంబంధించిన సందర్భంలోనే మాట్లాడారు అధ్యక్ష. వేరే విషయం అయితే మాట్లాడదు. టీటీడీ లడ్డూకి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, హెరిటేజ్కి ₹1 కూడా లబ్ధి చేకూర్చలేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. కలెక్టర్లు వాళ్ళ గవర్నమెంట్ లో హెరిటేజ్ దగ్గరే మజ్జిగ కొనుక్కోమని ఇచ్చినటువంటి ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా హెరిటేజ్ తాను గవర్నమెంట్ కి సప్లై చేసిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్న మాట కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. మరి టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో హెరిటేజ్ ప్రభుత్వం దగ్గర ఏ లబ్ధి పొందలేదన్నది అబద్ధాలు చెప్పినట్టు కదా అధ్యక్ష. అదేవిధంగా తిరుమల ఆర్టీసీ బస్సు టికెట్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. అది 2019 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెనకాల జెరూసలేం యాత్ర గురించి ఆర్టీసీ టికెట్ల వెనకాల అవన్నీ కూడా పబ్లిష్ చేయించడం జరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ వచ్చింది, దాన్ని ఆపిస్తే మరలా ఈ రోజు తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీనే అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, వీళ్ళు 2014-19 అధ్యక్ష 4 నిమిషాలు ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు 4 నిమిషాలు సార్. 2014-19లో వీళ్ళు నెయ్యి క్వాలిటీ వీళ్ళు సరిగా చేయక లడ్డూకి పూత వేయడానికి ఫ్లేవర్స్ వాడారు అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి.